హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వ్యక్తి గురించి ఒక ప్రదేశంలో తెలుస్తుంది. మహా అయితే మా నాన్నగారు మా ఊర్లో తెలుస్తారు. వాళ్ళు పుట్టిన ఊర్లో తెలుస్తారు. సెలబ్రిటీలకి రాజకీయ నాయకులకి దీనికి పూర్తిగా అతీతం. వాళ్ళు వాళ్ళున్న ప్రదేశంలో కాదు, టోటల్ ఇండియా గానీ, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా తెలుస్తూ ఉంటారు. తెలిసినా కూడా ఆ అభిమానాన్ని ప్రకటించడంలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికున్న ఫ్యాన్స్ ఏంటో, ఆళ్ళు వినాయక చవితి వచ్చినా, లేదంటే ఇంకో పండగొచ్చినా, ఇంకో ఫెస్టివల్ వచ్చినా కూడా ఆయనకు సంబంధించిన పాటలకి చివరికి పెళ్ళిళ్ళలో, చావుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ పెట్టుకొని వాటికి డాన్సులు వేస్తూ పోలీసులను కూడా లాగి డాన్సులేసిన సందర్భాలు కోకొల్లలున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఓడిపోయాడా? లేదా? గెలిసేవాడు ఓడిపోయాడా? లేదంటే ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచాడా? లేదంటే బీజేపీ వాళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి జగన్‌కి వెన్నుపోటు పొడిచారా? ఇయన్నీ సెకండరీ. బట్ ద మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన మిర్చి రైతుల దగ్గరికెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికెళ్ళినా, మామిడి రైతుల దగ్గరికెళ్ళినా, చివరికి వల్లభనేని వంశీని కలవడానికి జైలు దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా వేలల్లో వస్తూ, ఆయన ముందు నిలబడి, ఆయన కోసం అరుస్తూ, ఆయన కోసం పడిగాపులు కాస్తూ విధానాన్ని గనక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ జనాల్లో ఎంత ఉంది అనేది. అదంతా పక్కన పెడితే దేశాలు దాటి, ఎల్లలు దాటి వెళ్ళిపోయింది ఆయన పైన అభిమానం. మన ఇండియాలోనే కాదు, కువైట్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, వాట్ నాట్ ప్రతి ఒక్క కంట్రీలో జగన్ పాటలకి డాన్స్‌లేస్తున్నారు. ఒక సెలబ్రిటీ సినిమా హీరోల పాటలకే గతంలో మనం డాన్స్‌లేయటం అంతా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతకన్నా అభిమానం ఏం తక్కువ లేదనటంలో ఏం సందేహం లేదు. ఒకసారి మీరు ఈ వీడియోస్ చూడండి. వరుసగా చూపిస్తాను మీకు. ఇటువంటి ఒకటి కాదు. ఇది లోకల్‌గా జరిగినటువంటి ఒక ఈవెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెంట్ ఏదో ఈవెంట్‌లో మన ఇండియాలోనే ఇలా జరుగుతుంది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. మీ ఇంట్లో ఎవరికైనా మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకి సైనికుడిగా ముందుండి గెలిపించాల్సిన బాధ్యత మీదంటూ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ కూడా సాంగ్స్ చేయటం జరిగింది. ఇదొకటి. ఇప్పుడు మీకు కువైట్, ఇది కువైట్‌లో జరిగినటువంటి ఒక ఈవెంట్‌లో అక్కడ లోకలైట్స్ చేస్తున్న డాన్స్. ఒక వ్యక్తికి, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి నేషనల్ వైడ్ ఒక రికగ్నైజేషన్ రావటం, దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత బలమైన పార్టీలు, అత్యధిక జనాదరణ కలిగినటువంటి నాయకులు, అత్యంత బలమైన పార్టీలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒకటిగా ఉండటం, దేశంలోనే బలమైన పార్టీలో 5వ స్థానంలో నిలవటం వైఎస్ఆర్‌సీపీ అనేది చాలా పెద్ద విషయం. టీడీపీ లేదు, జనసేన లేదు, ఏ పార్టీలు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ దరిదాపుల్లో కూడా లేరు. 5 బలమైన పార్టీలు ఉంటే బీజేపీ, బి కాంగ్రెస్ ఇలా నేషనల్ పార్టీల ఒక 5 మంచి పార్టీలు ఏమైనా తీసుకుంటే అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్‌సీపీ పార్టీ టాప్ 5లో ఉంటుంది.
ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళ చిన్న చిన్న ఈవెంట్స్‌లో కూడా ఆస్ట్రేలియా కావచ్చు, యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, చివరికి జపాన్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాంగ్స్ పెట్టుకొని ఆయన టీ షర్ట్స్ ఏసుకొని జగన్ మ్యాని అని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పేంటంటే వీళ్ళందరినీ చిన్న చూపు చూడటమే. ఆయన అభిమానుల్ని పట్టించుకోకుండా గతంలో వదిలేయటమే. ఏ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఆయన ముందుకొస్తే వాళ్ళ సలహాలు, కనీసం వాళ్ళ మాటను గూడా వినకుండా వాళ్ళని తుచ్చంగా భావించి పక్కన పడేయటమే. అది ఆయన వాంటెడ్‌గా చేశాడా? లేదంటే అలా జరిగిందనేది ఎవరికీ తెలీదు. ఆయన నేచరే అదే అని. కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు, నాయకుల్ని పట్టించుకోలేదు. చివరికి నన్ను చూసి వై నాట్ 175 అంటే చివరికి 11 సీట్లే రావడం జరిగింది. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని నెగ్లెక్ట్ చేశారు. కేవలం ఐపాక్ టీమ్‌ని నమ్ముకొని పార్టీని అమ్మకానికి పెట్టే సిట్యుయేషన్‌కి దిగజారిపోయాడంటూ నాతో ఒక సీనియర్ నాయకుడు అనటం జరిగింది. అంతే కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మొత్తం కూడా ఆయన దగ్గరికి వాస్తవాలు వెళ్ళకుండా "అయ్యా! సూపర్ అయ్యా! అయ్యా! బాబు నుంచున్నాడు, పాప నుంచుంది" అన్నట్టు సొల్లు కబుర్లు చెప్పారనేది కూడా బయటకొస్తుంది. ఒక నాయకుడికి ఉండవలసినటువంటి మినిమమ్ క్వాలిఫికేషన్ ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా దర్బార్‌లాగా పెట్టేసి ప్రతిరోజు ప్రజల కన్నీళ్ళు, బాధలు విని వాళ్ళకి కావాల్సింది దగ్గరుండి ప్రత్యక్షంగా చేసేవాడు. అంతేకాదు వాలంటరీ వ్యవస్థ అనే ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల దగ్గరికి అన్నిటిని చేరవేశారు కానీ వాళ్ళ నాయకుల్ని మాత్రం ప్రజలకు దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి. నీకేదైనా కావాలంటే కేవలం మీ దగ్గర ఉన్న వాలంటరీ తీసుకొచ్చి ఇస్తాడు. కానీ నాయకుడు అది ఇస్తున్నాడన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఈ విధంగా ప్రజలకి, నాయకులకు మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని తీసేసి సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని, తన తోటి నాయకుల్ని అందరినీ నేనే నా తర్వాతే అందరూ అన్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు పార్టీ ఇటువంటి దీన స్థితిలో ఉంది. ఎంత అభిమానం ఉంటే ఏంటి? మనిషిని మనిషిలా గౌరవించి పక్కనే ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళని చిన్న చూపు చూసినప్పుడు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా తినక కష్టాలు, కన్నీళ్లు పడి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి చిన్న అభిమానంతో వీడియోలు చేస్తూ ఉన్నారే తప్పించి పార్టీ నుంచి గాని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి దగ్గర నుంచి గాని వీళ్ళకి కనీసం అంటే కనీసం చిన్న అప్రిషియేషన్ కూడా ఉండదు. బాగా చేసావని చెప్పరు. ఎవడు చేయమన్నాడు మన పార్టీ కోసం అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడా అంటే సోషల్ మీడియాని కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాని కానీ ఆయన గనక వదిలేసినంత కాలం ఎన్ని పాటలకు ఎక్కడ ఎంతమంది డ్యాన్స్ చేసినా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది కల్లా. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.